బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 15 డిగ్రీలకు పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్లో కనిష్టంగా 9.7 డిగ్రీలు, మెదక్లో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరీంనగర్లో 12 డిగ్రీలు, నిజామాబాద్లో 14.2 డిగ్రీలు, హన్మకొండలో 14.5 డిగ్రీలు, హైదరాబాద్లో 14.8 డిగ్రీలు, రామగుండంలో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పగలంతా మంచు తెరలు వీడటం లేదు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచుకు కురుస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగులలో అత్యల్పంగా 11 డిగ్రీలు నమోదైంది. దీంతో వృద్ధులు, చిన్నారులు దీర్ఘకాలాదులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. డిసెంబర్ తొలి వారం నుంచి చలిగాలు పెరిగే అవకాశం ఉంది. ఉత్తర, ఈశాన్య భారతం మీదుగా వీచే గాల ప్రభావంతో రాష్ట్రంలో చలి ప్రభావం పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, నంద్యాల, పల్నాడు, శ్రీ సత్యసాయి, అనంతపురం, ప్రకాశం, అన్నమయ్య, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, ఏలూరు, కృష్ణా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి గజగజలాడిస్తుంది. అల్లూరి జిల్లాలోని గూడెం కొత్తవీధి, చింతపల్లి, జి మాడుగుల, పాడేరు, హూకుంపేట, డుమ్రిగూడ, ముంచంగిపుట్ట, పెదబయలు, అరకు, అనంతగిరి, పార్వతీపురం, మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, సాలూరు మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.